ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిపై రాజకీయ యుద్ధం నడుస్తోంది. నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అది ప్రభుత్వ భూమి అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాజకీయ నాయకుల కుట్రలో విద్యార్థులు చిక్కుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అది యూనివర్సిటీ భూమి అని విపక్షాలు చెబుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీజీఐఏసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి భూమి లేదని తెలిపింది. 400 ఎకరాల భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేట్ సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకున్నట్లు తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని స్పష్టం చేసింది. సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలినట్లు టీజీఐఏసీ స్పష్టం చేసింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని వివరించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని టీజీఐఏసీ వెల్లడించింది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని, దాన్ని అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించింది. 400 ఎకరాల రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని తెలిపింది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని టీజీఐఏసీ వివరించింది. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక వస్తులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉందని టీజీఐఏసీ వివరణ ఇచ్చింది. అయితే హెచ్సీయూ భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. విద్యా సంస్థల భూములు కాపాడుకునేందుకు ఉద్యమిస్తుంటే విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొట్టడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధన విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించాను. నేను చూస్తుంటే ఆ చిన్న అమ్మాయిని గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మార్టర్ కు పాల్పడుతున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయని, వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని. అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా. మరోవైపు గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ కీలక ప్రకటన చేసింది. 2024 జూలైలో యూనివర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారన్నారు. టీజీఐఏసీ చేసిన ప్రకటనను ఖండించారు. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదన్నారు. ఈ ప్రాంతం పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హెచ్సీయూ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో కోరారు. అటు హెచ్సీయూ భూముల కోసం విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.